Hi everyone, Namaste Andy. How are you all? Hoping you are excellent. So before starting our class, like as usual, like, share and subscribe. Click the bell icon and please do comment. సో మరి ప్రైమరీ కిడ్స్ కోరిక మేరకు చేస్తున్న వీడియోస్ ఇవి చిన్న చిన్న వీడియోస్ ఆపోజిట్ వర్డ్స్ గురించి వీటిని మ్యాక్సిమం నేను పిక్చర్స్తో చూపించడానికే ట్రై చేస్తాను. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీకు రోజు చెప్తున్నాను నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు, మీ పిల్లలకు కానీ ఈ వీడియోస్ చూపిస్తుంటే దయచేసి మీ అబ్జర్వేషన్లో మీ పర్యవేక్షణలో మీరు పక్కన కూర్చొని ఈ 5-6 మినిట్స్ వీడియోస్ని చూపించండి. అంతేగాని ఫోన్ ఇచ్చేసి మాత్రం దయచేసి వదిలేయకండి. వీళ్ళన్నీ స్క్రోల్ చేసేసి మనకి టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఏం చూస్తారని మనకు భయం, ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా అంత సేఫ్ కాదు. కాబట్టి మీ పర్యవేక్షణలో మాత్రమే చూపించాలని నా రిక్వెస్ట్. మేడం మరి ఎందుకు చేస్తున్నారండి అంటే, చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అందరూ మంచి ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జబుల్ కాదు కదా. కొంతమంది నేర్చుకోవాలనే ఉంటుంది కానీ నేర్పించే వాళ్ళు కరెక్ట్గా దొరకరు. సో ఇది ఒక ప్లాట్ఫామ్, కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నా వీడియోస్ని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, ఇంకా ఎంత మంచి కంటెంట్ ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతోనే చేస్తున్నాను. ఇది 2 రకాలుగా యూజ్ అయ్యేది. ఒకవేళ ప్రైమరీ కిడ్స్ చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది పేరెంట్ అబ్జర్వేషన్లో, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం ఇంగ్లీష్ బేసిక్స్ తక్కువగా ఉండి మనమన్నీ నేర్చుకుందామనే ఉద్దేశంతో ఉంటే అర్థమవుతుంది, గుర్తుంటుంది. ఒక 2-3 టైమ్స్ చూసారనుకోండి మీకు ఈ వర్డ్స్ అన్నీ గుర్తుండిపోతాయి. సో అలా మనం కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మరి క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ హార్డ్. హార్డ్ అంటే గట్టిగా ఉండడం. ఎలా చెప్తాం ఎగ్జాంపుల్, ఇప్పుడు చెక్క ఉంటుంది పట్టుకుంటే గట్టిగా ఉంటుంది కదా, అలాగే బ్రిక్ అంటే ఇటుకరాయి గట్టిగా ఉంటుంది. ఇంకా ఏం చెప్పచ్చు గట్టిగా ఉండడం, స్టోన్ రాయి కూడా గట్టిగా ఉంటుంది. సో ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంటాయి ఇవి. అలాగే సాఫ్ట్ అంటే మెత్తగా ఉండడం. ఏం మెత్తగా ఉంటుంది, స్పాంజ్ మెత్తగా ఉంటుంది, టెడ్డీ బేర్ మెత్తగా ఉంటుంది, పిల్లో, కాటన్, ఊల్ ఇవన్నీ మెత్తగా ఉంటాయి పట్టుకుంటే మెత్తగా. చిన్నపిల్లల బుగ్గలు కూడా మెత్తగా ఉంటాయి పట్టుకుంటాం కదా మనం. ఓకే, సాఫ్ట్ మెత్తగా ఉండడం. అలాగే ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరండి, మనకి మిత్రుడు, స్నేహితుడు లేదా స్నేహితురాలు, ఆడైనా మగైనా ఫ్రెండ్ అంటే స్నేహితుడు లేదా స్నేహితురాలు. క్లాస్లో ఉంటారు, అలాగే జాబ్స్లో ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. ఫ్రెండ్. ఆపోజిట్ ఎనిమి. ఎనిమి అంటే శత్రువు, అంటే మనతో ఎప్పుడు గొడవలు పడుతూ మనతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండకుండా టార్గెట్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కదా, ఎనిమి శత్రువు. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమి అంటే శత్రువు. నెక్స్ట్ సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ నుంచోవడం, STAND అండి స్టాండ్. చిన్నపిల్లల్ని ఆడిస్తాం కదా మనం, సిట్ స్టాండ్ సిట్ స్టాండ్. సిట్ కూర్చోవడం, స్టాండ్ నుంచోవడం. సిట్ కూర్చోవడం, స్టాండ్ నుంచోవడం. బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం. సో బ్యూటిఫుల్ ఫ్లవర్, సో అందమైన పువ్వు, రోజ్ ఫ్లవర్ చూస్తాం చాలా అందంగా ఉంది అనుకుంటాం. అగ్లీ. అగ్లీ అంటే అస్సలు అందంగా లేకుండా ఉండడం, అసలు అంటే అస్సలు బాగాలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, అబ్బా ఏమైతే బాగుంటుంది చెప్పండి అగ్లీ అంటే. సో మనం ఒక్కొక్కసారి వింటుంటాం కదా, కొంతమంది ఫేసెస్ మీద యాసిడ్స్ పోసేసి పాపం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చర్మం కాలిపోయి ఆ చర్మం అంతా చూస్తానికి కూడా మొత్తం ముడతలు పడినట్లుగా ష్రింక్ అయిపోయి ఉంటుంది కదా, అలాంటిది మనం చెప్పచ్చు. ఇంకా ఇలాంటివి కాకపోతే ఒక్కోసారి మనం ఏదైనా ఆర్ట్ డ్రాయింగ్స్ వేస్తాము, కొంతమంది చాలా బ్యూటిఫుల్గా వేస్తారు, కొంతమంది అగ్లీగా వేస్తారు. అంటే డ్రాయింగ్ సరిగ్గా రాదు అంటే బాగా లేకపోవడం. అగ్లీ అంటే బాగా లేకపోవడం, బ్యూటిఫుల్ అంటే బాగుండడం. బ్యూటిఫుల్, అగ్లీ బాగుండడం, బాగా లేకపోవడం అంటే చూడ్డానికి, హెల్త్ కాదు చూడ్డానికి. హ్యాపీ అంటే ఆనందం. ఐఎమ్ హ్యాపీ టుడే, ఎందుకని సండే కదండి హ్యాపీగా ఉన్నాం, హాలిడే కదండి హ్యాపీగా ఉన్నాం, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది హ్యాపీగా ఉన్నాం, బోనస్ వచ్చింది హ్యాపీగా ఉన్నాం, ప్రమోషన్ వచ్చింది హ్యాపీగా ఉన్నాం. చాలా రీజన్స్ ఉన్నాయి, చుట్టాలు వచ్చారు హ్యాపీగా ఉన్నాం, ఇలా రకరకాల రీజన్స్. హ్యాపీ, ఫ్రెండ్స్తో కలిసాం హ్యాపీగా ఉన్నాం. అలాగే సాడ్. సాడ్ అంటే బాధగా ఉండడం. ఎందుకు బాధగా ఉన్నారు, మార్క్స్ తక్కువ వచ్చాయి, అమ్మ కొట్టింది, నాన్న తిట్టారు, ఫ్రెండ్స్ వస్తామన్నారు రాలేదు, డాడీ సినిమాకి తీసుకెళ్తానన్నారు తీసుకెళ్ళలేదు,
ప్రమోషన్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. శాలరీ పడుద్ది అనుకున్నాం, పడలేదు. ఇలా రకరకాల రీజన్స్. సాడ్ అంటే బాధ, అన్హ్యాపీ, బాధగా ఉండడం. హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం. సాడ్ అంటే బాధగా ఉండడం అన్నమాట. ఇన్ అంటే లోపల, అవుట్ బయట, రూమ్ బయట. ఇన్ లోపల, అవుట్ బయట. కమ్ ఇన్ అంటాం, గో అవుట్ అంటాం, బయటికి వెళ్ళు, అవుట్. అలాగే ఈజీ అంటే చాలా తేలిక, అందుకే కదా ఈజీ ఇంగ్లీష్ అని పెట్టాను. ఈజీ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ కూడా ఈజీయే, మ్యాథ్స్ కూడా ఈజీయే. చాలా మంది మ్యాథ్స్ టఫ్ అనుకుంటారు, కానీ మనం ఫోకస్ చేస్తే ఈజీయే ఏదైనా. సో ఈజీ అంటే తేలిగ్గా ఉండడం, డిఫికల్ట్ అంటే కష్టంగా ఉండడం. అబ్బా, ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఉందే, సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, ఎన్ని రూల్స్ ఉంటాయో అంటారు కొందరు. బాబో ఈ మ్యాథ్స్ ఉందే అస్సలు. కొందరు అమ్మో ఈ ఫిజిక్స్ ఉందా చచ్చిపోతున్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ డిఫికల్ట్, ఒక్కొక్క టాస్క్ డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే కష్టం, ఈజీ అంటే సులభం, డిఫికల్ట్ అంటే కష్టం. క్రై అంటే ఏడవడం, కొడితే పిల్లలు ఏడుస్తారు కదా, బాధ వస్తే ఏడుస్తారు. లాఫ్, LAUGH, లాఫ్. ప్రొనౌన్సియేషన్ చూడండి, LAUGH, లాఫ్ అంటే నవ్వడం. క్రై ఏడవడం, లాఫ్ నవ్వడం. డే, DAY డే అంటే పగలు. స్కూల్కి వెళ్తాం కదా పగలు మనం, NIGHT నైట్, రాత్రి. రాత్రి ఇంటికి వచ్చి పడుకుండిపోతాం. డే పగలు, నైట్ రాత్రి. స్లో, SLOOW స్లో, అరే గో స్లో, నెమ్మదిగా వెళ్ళు, రైట్ స్లోలీ, నెమ్మదిగా రాయి. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, తొందరగా చేయి, తొందరగా చేయి, టైమ్ ఈస్ గెటింగ్ అప్, ఎగ్జామ్ టైం అయిపోతుంది, డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్, బస్ ఇస్ అబౌట్ టు కమ్, బస్ వచ్చేలా ఉంది. సో ఫాస్ట్ అంటే తొందరగా, స్లో అంటే నెమ్మది. సో ఈ విధంగా మనం చాలా ఆపోజిట్ వర్డ్స్ని నేర్చుకోవచ్చు. మరి ఈ 10 వర్డ్స్ని ఈరోజు నేర్చుకోండి. మరిన్ని ఆపోజిట్ వర్డ్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. సో బిఫోర్ క్లోజింగ్ క్లాస్, వాట్ ఈస్ దట్? ఎస్, లైక్, share, subscribe, click the bell icon and please do comment. We will meet in the next class. Until then, bye bye. Yeah.